నమస్తే, స్పెషల్ డిస్కషన్కు స్వాగతం. నిన్న తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కొన్ని తీర్మానాలు తీసుకుంది ప్రభుత్వం. అందులో ముఖ్యం ఒకటి 311 జీవోను రద్దు చేయడం. అసలు ఈ 311 జీవో అంటే ఏంటి, దీన్ని ఎందుకు ఏర్పరిచారు, దీన్ని రద్దు కూడా ఎందుకు చేశారు, దీనిపై మాట్లాడటానికి మనతో ఎక్స్పర్ట్ అలాగనే ప్రముఖ న్యాయవాది బాలాగారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. సో బాలాగారు, అసలు ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే ఈ 311 జీవో ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని ఉద్దేశం ఏంటి? ఇది 1994లో 311 జీవో ఎందుకు తీసుకొచ్చారంటే మంచినీటిని మానవులకు అందించడం కోసం 2 చెరువుల్ని ప్రొటెక్ట్ చేయడం కోసం తీసుకొచ్చారు. ఇప్పుడు చెరువుల్ని కూడా కబ్జా చేసేసి ఇండ్లు కట్టేస్తున్నప్పుడు జనాలు పెరిగిపోతుంటే నీరు లేక చనిపోయే మనుషుల్ని ప్రొటెక్ట్ చేయగలుగుతామా? చేయలేం కదా. సో కాబట్టి 1994లో 311 జీవోని తీసుకొచ్చారు. ఈ జీవో యొక్క ఉద్దేశం ఏంటంటే అప్పుడు ప్రపోజల్ ప్రభుత్వం యాక్చువల్గా ఈ ప్రపోజల్ ఏంటంటే 31 మార్చ్ 1994లో డేట్ ఆఫ్ ఫోర్స్లోకి ఎప్పుడు వచ్చిందంటే ఇది 8 మార్చ్ 1996కి వచ్చింది. ఓకే. అంతకుముందు ఒక జీవో ఉండే 190 మేబీ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటారు. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి తర్వాత టీడీపీ గవర్నమెంట్ అప్పుడే వస్తుంది. ఎస్, కరెక్ట్. అయితే ఈ జీవో యొక్క సారాంశం ఫస్ట్ మనం తెలుసుకుందాం ఏంటనేది. ఓకే, ఈ 311 జీవోలో మెయిన్గా మనము చూసుకోవాల్సింది ఏంటంటే 10 కిలోమీటర్స్ రేడియస్లో, అది కూడా క్యాచ్మెంట్ ఏరియా ఆఫ్ ఉస్మాన్ సాగర్ అండ్ హిమాయత్ సాగర్, ఈ 2 సాగర్లకి సంబంధించిన మంచినీళ్ళు ఏదైతే ఉన్నాయో అది ప్రజలకి, హైదరాబాద్ ప్రజలకి అందుబాటులో ఉంటే ఈ 10 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడైనా మనం రియల్ ఎస్టేట్ దందా కానీ స్టార్ట్ చేసేస్తే ఆ నీటి సౌకర్యం లేకుండా పోతుందని చెప్పేసి అప్పట్లో ప్రభుత్వాలు, ఎక్స్పర్ట్స్ ఆలోచించి అక్కడ మనం డెవలప్ చేయకుండా రియల్ ఎస్టేట్ని పెంపొందించకుండా ఉంటే బాగుంటుంది అని సదుద్దేశంతో ఈ జీవోని అనేది తీసుకురావడం జరిగింది. కాలక్రమేణా జనాభా పెరుగుతూనే వచ్చారు. కానీ ఆ జనాభాకి తగ్గట్టుగా నీటి సౌకర్యం కూడా అందులో పెరగదు కదా. ఉన్న నీటిని మనము ప్రాపర్గా వాడుకోవాలి, ప్రాపర్గా ఇది చేసుకోవాలి. అయితే ఈ చుట్టుపక్కల కూడా అప్రూవల్ లేకుండా చాలామంది పొలిటీషియన్స్ కావచ్చు, లేకపోతే రియల్ ఎస్టేట్ చేసే దందా వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ రేడియస్ ఆఫ్ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ ఏవైతే మనకు షెడ్యూల్లో పేర్కొన్నారో ఆల్మోస్ట్ మనకి ఎన్ని విలేజెస్ అంటే 84 విలేజెస్. ఆ ఏరియాలో ఉన్న 84 విలేజెస్లో కూడా మండల్స్ మొయినాబాదు, శంషాబాద్, దెన్ తర్వాత షాబాద్, కొత్తూర్, రాజేందర్ నగర్, శంకర్పల్లి, చెవెల్లా, ఈ ఏరియాస్ ఉన్న మండల్స్ అన్నీ 84 విలేజెస్ని కలుపుకుంటూ ఈ ఏరియాని మొత్తం ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి. అంటే 1994లో 84 విలేజెస్, ఇప్పుడైతే ఇంకా ఎన్ని విలేజెస్ స్ప్రెడ్ అయి ఉండొచ్చు? ఈ విలేజెస్ అన్ని ఇప్పుడు అదే నేమ్తో ఉన్నాయి కాబట్టి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు అనేవి మనకు ఉండవు. కాబట్టి ఇక్కడ మనం ఒకసారి గమనించాల్సిన విషయం ఏంటంటే సముదాయాలు పెరిగి ఉంటాయి ఆ గ్రామాల్లో హౌసెస్ కన్స్ట్రక్షన్స్ చేయడం కానీ, అంటే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ని ఎక్కువ పెంపొందించకుండా ఈ జీవోని తీసుకురావడం అయితే జరిగింది. ఈ జీవో యొక్క మెయిన్ ఆబ్జెక్ట్ కూడా ఏంటి అనేది మనం ఒకసారి చదువుదాం. చూడండి. టు ప్రొహిబిట్ పొల్యూటింగ్ ఆఫ్ ఇండస్ట్రీస్, మేజర్ హోటల్స్, రెసిడెన్షియల్స్, కాలనీస్ ఆర్ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ దట్ generate pollution in the catchment of lake up to 10 kilometers from full tank level of lakes as per the list given annexure 1. అంటే ఇప్పుడు ఇందాక మనం ఏదైతే అనెక్సర్స్లో మండల్స్, అదేవిధంగా ఒక విలేజెస్ లిస్ట్ మనం ఏదైతే మాట్లాడుకున్నామో 84 విలేజెస్ వరకు, ఈ 84 విలేజెస్ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ ఏరియాలలో ఉండకూడదు, ఇవన్నీ కవరప్ అవుతుంది అని చెప్పేసి అని ఈ జీవోని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ జీవోని తీసుకొస్తూ మనం ఆ రోజు అనుకున్నది ఏంటంటే మనిషి మంచినీళ్ళు లేకపోతే బతకగలుగుతాడా? లేదు. కానీ మంచినీళ్ళని ఈరోజు ఈ ప్రభుత్వాలు మంచినీళ్ళు లేకపోయినా పర్లేదు, ఈ నీటి బిజినెస్ చేసుకుంటే, అంటే వాటర్ బిజినెస్ చేసుకుంటే దందా వాళ్ళకి ఒక ఫ్లడ్ గేట్ ఓపెన్ చేసే విధంగా ఓపెన్ చేసి
మంచినీళ్ళ సౌకర్యం కూడా మనకు లేకుండా చేయడానికి ఒకటి. ఎస్. 2, ఆల్రెడీ అక్కడ ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్స్ ఎవరెవరైతే చేసుకో ఉన్నారో, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే అక్కడ చూసుకోవాల్సిన పరిరక్షకులు ఎవరైతే ఉన్నారో, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు కళ్ళు మూసుకొని జీతం తీసుకుంటూ ఇంట్లో నిద్రపోతూ ఈ పని గురించి పట్టించుకోకుండా, ప్రొటెక్షన్స్ గురించి పట్టించుకోకుండా ఉన్న ఆఫీసర్లు అందరూ కూడా దీంట్లో లంచాలు తీసుకొని లక్షల రూపాయలు దందా చేసుకుంటూ, కోట్ల రూపాయలను వాళ్ళ లంచాలుగా తీసుకుంటూ లక్షల కోట్ల రూపాయలు అక్కడ భూదందా అనేది జరగడం జరిగింది. ఈ రోజు అది చాలా పెద్ద వాల్యూ ల్యాండ్ అయిపోయింది. ఈ పెద్ద వాల్యూ ల్యాండ్ని ఏ విధంగా ఈ గవర్నమెంట్ వాళ్ళ యొక్క పొలిటికల్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉంటారో, రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెనిఫిట్ చేసే విధంగా ఈరోజు ఈ జీవో తీసుకురావడం అనేది జరిగింది. వాళ్ళ ఆబ్జెక్ట్లోనే చెప్పడం ఏంటంటే, మనం అది కూడా ఒకసారి చదువుదాం. అసలు ఈ జీవో తీసుకొచ్చి ఇప్పుడు ఎందుకు లిఫ్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళ ఆబ్జెక్ట్ని కూడా మనం ఒకసారి దృష్టిలో పెట్టుకొని చదివితే వాళ్ళు ఎంత ధైర్యంగా, అసలు భయం లేకుండా, ప్రజలంటే కాస్త కూడా వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా ఆ జీవోని తీసుకొచ్చారనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. ఆర్డర్ వాజ్ ఇంట్రడ్యూస్ టు ప్రొటెక్ట్ 2 వాటర్ బాడీస్, హిమాయత్ సాగర్ అండ్ గండిపేట్. డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఉందో ఈ క్యాపిటల్ రీజన్స్లో వచ్చేది, వాళ్ళు ఈ 111 జీవో బ్రింగింగ్ ఆఫ్ 1.3 to 1.32 lakh ఎకర్స్ ఆఫ్ ల్యాండ్, 84 విలేజెస్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. అంటే ఇన్ని ఎకరాల ల్యాండ్ 84 విలేజెస్ని కవరప్ చేసుకుంటూ 1.32 లక్షల ఎకరాలని ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేయడం కోసమే వాల్యూ ల్యాండ్ అని చెప్పేసి అని ప్రజల దగ్గర, ప్రజల యొక్క బతుకు కోసం వాడుకుండే వాటర్ని కూడా లెక్క చేయకుండా నిర్మానుషంగా ఇలాంటి ఒక క్యాబినెట్ డెసిషన్ తీసుకోవడం అంటే ఎంత ధైర్యం ఉండాలి. ఇంత ధైర్యం పెట్టుకొని, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఉండే కూడా ఈ ప్రభుత్వం ఇలాంటి చర్య తీసుకునిందంటే మనం దీని మీద ఖచ్చితంగా పోరాటం చేయాల్సిన అవసరాలు కూడా ఈరోజు వచ్చాయి. అంటే ఇప్పుడు నిజంగా ఈ జీవో రద్దు ఉద్దేశం ఏదైతే ఉందో, నిజంగా ప్రభుత్వానికి దీని ద్వారా ఏదైనా మేలు జరుగుతుందా, లేదా అంతర్గతంగా, అంటే మీ మాటల్లో కొన్ని, అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే అంతర్గతంగా రాజకీయ నాయకులకు ఏమైనా మేలు? అంటే ఇక్కడ అన్ని పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు అక్కడ ల్యాండ్స్ అయితే ఉండడం అయితే జరిగింది. సో ఈరోజు ఏ పొలిటికల్ పార్టీ కూడా దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నాయంటే ఒకటే రీజన్, ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ఎంపీకి, ప్రతి ఒక్క లీడర్కి అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళది అమ్ముకుంటే గజాలు లక్షల రూపాయలలో ఉన్నాయి. ఈ లక్షల రూపాయల గజాలు ఈరోజు మీకు 1.32 లక్షల ఎకరాలు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ల్యాండ్ ఈరోజు రియల్ ఎస్టేట్ దందా చేసుకోవడం కోసమే అది దాన్ని కుంటుపడుతుందని చెప్పేసి అని ఆ యొక్క కాజ్తో వాళ్ళు తీసుకురావడం అనేది ఇది చాలా దుర్మార్గమైన చర్య. మనం దీన్ని ఒకసారి గమనిస్తే, ప్రజలు ఎట్టుపోయినా మాకు సంబంధం లేదు, ప్రజలతో మాకు అనవసరము, ప్రజలు మంచినీరు తాగడానికి వాళ్ళు చెప్పే సౌకర్యాలు ఏంటంటే ఈరోజు కృష్ణా అండ్ గోదావరి వాటర్ మన దగ్గర పుష్కలంగా ఉంది అని అనుకుంటున్నాను. ఆ రోజు కృష్ణా నది, గోదావరి లేవా? ఆ రోజు ఏమైనా ఎండిపోయినాయా? పోనీ నీళ్ళు లేవా? వర్ణదేవుడు ఇవ్వనని చెప్పాడా? కానీ ఈ చెరువులను కూడా ఎందుకు కాపాడుకోవాలన్నారు? సిటీ ఇన్సైడ్కి వచ్చే చెరువులు ఇవి, సిటీ లోపల ఉండే చెరువులు ఇవి. ఎండాకాలం వస్తే రేపు తాగడానికి నీళ్లు కావాలన్నప్పుడు, జనాభా పెరిగినప్పుడు వాటి నుంచి ఆల్టర్నేట్గా సప్లై చేసుకోవాల్సిన ట్యాంక్స్ అవి. వాటిని ఈరోజు తుంగలో దొక్కే విధంగా అక్కడ పొల్యూటెడ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేయాల్సిన మనమే ఈరోజు ప్రభుత్వము మనుషుల్ని చంపేసే విధంగా ఈరోజు ఈ 111 జీవో ఎత్తడం అంటే క్యాబినెట్ నాకు తెలిసి రాబోయే కాలంలో ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్లో 23లో వీళ్ళు మొత్తం ఓడిపోయడానికి వేసుకున్న ఒక ప్లాట్ఫామ్ అని మనం అనుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు అంతర్గతంగా రాజకీయ నాయకులకు ఇక్కడ వాళ్ళని బెనిఫిట్ చేయడం కోసమే తెలంగాణ ప్రభుత్వం ఈ జీవో 111ని ఎత్తేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇది నిజంగా అంటే కేంద్ర ప్రభుత్వం దీని మీద ఏమైనా చర్యలు తీసుకోదా? అంటే గ్రీన్ ట్రిబ్యునల్ అనేది ఒకటి ఉంది కదా, దీన్ని ఆపేయడం కోసం, కానీ దాని అభిప్రాయం తెలుసుకోకుండా ఎలా రద్దు చేస్తారు దీన్ని? చాలా మంది మాట్లాడుతుంటారండి, మరి అది ఉంది కదా, ఇది ఉంది కదా. ఈ ట్రిబ్యునల్స్ కానీ, కోర్టులు కానీ ఎవరో ఒకరు వెళ్తే దాన్ని ఎగ్జామినేషన్ చేస్తారు, కానీ వెళ్లకుండా కోర్టు వచ్చేమన్నా చేస్తుందా? చేయదుగా. అక్కడ ప్రజలు లేకపోతే ప్రతిపక్షాలు ఈ రద్దు జీవోకు అగెనెస్ట్గా ఎవరైనా వెళ్తేనే అది కేసు ముందుకెళ్ళే ఖచ్చితంగా కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి, దానివల్ల జరిగే నష్టాలను చెప్పాలి. ఆ నష్టాలను చెప్పి ఈ జీవో ఉంటేనే మనకు ప్రొటెక్షను,
దీనివల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయని చూపించాలి. ఇవన్నీ కూడా ఒక చర్య, అంటే ఒక కార్యక్రమంలా తీసుకోవాలి దీన్ని. అప్పుడు కానీ కోర్టులో ఇంటర్ఫిరెన్స్ అయ్యి దాని మీద స్టే లేకపోతే దాన్ని సటిస్ఫై చేయడం జరుగుతుంది. అయితే క్యాబినెట్ తీసుకున్న డెసిషన్ని మనం ఛాలెంజ్ చేయొచ్చు అంటే ఎస్ చేయొచ్చు, దాన్ని కూడా ఛాలెంజ్ చేయొచ్చు. ఎప్పుడైతే పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్లో ఉంటుందో అలాంటి సందర్భాలలో కోర్టు ఇంటర్వెన్షన్ అయిన తర్వాత వాటిని కొట్టడం అనేది జరుగుతుంది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇప్పుడు 111 జీవో 94లో స్టార్ట్ అయిన తర్వాత మరి అక్కడ కొన్ని గ్రామాలు అయితే ఉన్నాయి, 84 గ్రామాలు ఉన్నాయి అంటున్నారు. ఆ తర్వాత కూడా కొన్ని గృహ సముదాయాలు కొన్ని అక్కడ వచ్చేసాయి. గృహాలు ఏంటండి, అక్కడ ఎంతో మంది ఇల్లు కట్టుకున్నారు. ఈ రోజు మనం వెళ్ళి చూస్తే మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. మరి రాజకీయ నాయకులకి, మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి అక్కడ ఉండే పనిచేసే నెల నెల జీతాలు తీసుకొని ఇంట్లో నిద్రపోయే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం చేస్తున్నారు? వాళ్ళకి కనిపించట్లేదా? కళ్ళు లేవా? కళ్ళు లేకపోతే ఎల్వి హాస్పిటల్, ఎల్విపి హాస్పిటల్కో లేకపోతే ఎక్కడో ప్రసాద్ థియేటర్ దగ్గరికి ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు ఫ్రీగానే అద్దాలు ఇస్తారు, పెట్టుకొని చూడండి. అంటే వీళ్ళందరూ నిద్రపోతున్నారా? అంటే ఇంకోటి సార్, ఈ ప్రతిపక్షాలు కూడా మరి కొన్ని డ్రామాలు ఆడుతున్నాయని చెప్పేసి, ప్రతిపక్షాలకు కూడా సంబంధించిన నాయకులకు అక్కడ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ రోజు వాళ్ళు సమర్థించుకుంటూ సైలెంట్ గా ఉంటారు, తూతూ మంత్రులు ఇప్పుడు ధర్నాలు చేస్తారు. లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ 111 జీవోని ఎత్తివేస్తామని చెప్పినప్పుడు కూడా ఆ రోజుల్లో మరి రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా మిగతా పార్టీ అంటే బీజేపీ వాళ్ళు కూడా దీని మీద వ్యతిరేకించారు, మాట్లాడారు. కానీ ఈరోజు నిన్న మంత్రిమండలి తీర్మానం తర్వాత కూడా ఎటువంటి దీని మీద ఎవరు కూడా ఒక్క నాయకుడు కూడా స్పందించలేదు. ఉద్దేశం ఏంటి అసలు? 132,000 ఎకరాల ల్యాండ్లో నీకు 10% ల్యాండ్ని ఇస్తాను అని చెప్తే కామ్గా ఉంటారా ఉండరా? మీరు ఒకసారి ఆలోచించండి. మీకు పెద్ద అపార్ట్మెంట్లోనే నీకు ఒక ఫ్లాట్ ఇస్తానని చెప్తే సామాన్యులు లేకపోతే దానికి సంబంధించిన ఆఫీసర్లు సైలెంట్గా అయిపోయినప్పుడు ఇంకా నీకు 10% ల్యాండ్ ఇస్తామన్నప్పుడు అపోజిషన్ పార్టీలకి వాళ్ళు ఏమైనా మాట్లాడతారా? మాట్లాడరు కదా. అయితే ఇప్పుడు ప్రజా సంఘాలు కానీ లేకపోతే యాక్టివిస్టులు కానీ దీని మీద ఎవరైనా పిఏఎల్ ఫైల్ చేయడమో లేకపోతే గ్రీన్ ట్రిబ్యునల్కి దీన్ని ఛాలెంజ్ చేయడమో జరిగితే అప్పుడు తప్పనిసరిగా దీని మీద ఒక యాక్షన్ తీసుకునే అవకాశం. అంటే ఇప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళాలంటే కూడా ఇక్కడ కొంతమంది ప్రజానాయకులు, ప్రజా కవులు గతంలో గళమెత్తిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం అంటే 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 9 ఏళ్ల పాలనలో కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంతమంది ప్రజానాయకులు అంటే ప్రజా కవులు వాళ్ళ యొక్క గళాన్ని కూడా నొక్కేసే విధంగా మరి వాళ్ళ మీద కేసులు పెట్టి భయంకరమైన బీభత్సాన్ని సృష్టించాయి. సో దాన్ని బట్టి చూస్తే వీళ్ళు కూడా వెళ్ళి ఈ ట్రిబ్యునల్లో కేసు పెట్టే నాయకులు ఈ అలాంటి సత్తా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు అసలు? ఇప్పుడు రోడ్డు మీద ఎవరైనా కానీ ఇలాంటివి చేస్తే కేసులే పెడతారు. ఇదే కేసులు పోయి వీళ్ళు కోర్టులో కేసులు వాదించి పిఏఎల్ ఫైల్ చేస్తే వీళ్ళ మీద ఎందుకు కేసులు పెడతారు? అది చెయ్యరు. ఓన్లీ రోడ్డు మీదకి వచ్చేసి ఎగరమంటే ఎగురుతారు. న్యాయపరంగా పోరాటం చేయమంటే ఎప్పుడు వీళ్ళు ఎన్ని చేసినా రేపు న్యాయస్థానంలో కదా కాపాడా ఇన్ని రోజులు కూడా. అంటే వీళ్ళ పబ్లిసిటీ తెచ్చుకోవడం కోసం మీరు డ్రామాలు తప్పనిచ్చి అక్కడ రియాలిటీస్ ఏం లేవు. ఓకే, ఇదంతా ఓన్లీ పొలిటికల్ గేమ్, లేదంటే మీడియాలో కూర్చొని పబ్లిసిటీ తెచ్చుకోవడానికి లేకపోతే వాళ్ళు ఫేమస్ అవడానికి తప్పనిచ్చి ఉపయోగం ఏముంది? మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళే కదా పోతారు కోర్టుకి. అదేదో ఫస్ట్ కోర్టుకి వెళ్ళొచ్చుగా వీళ్ళు, ఎందుకు వెళ్ళరు? సో మొత్తం పబ్లిసిటీ పిచ్చి అంతే. సో ఇప్పుడు ఈ 111 జీవో రద్దు ద్వారా అసలు పేదలకు ఏమైనా అసలు మేలు జరుగుతుందా, లేకుంటే కేవలం పెద్దలు గద్దలు అనబడే ఈ పెద్దలకే ఇది ఉపయోగపడుతుందా? రామారావు గారు, మీరు ఒకసారి ఆలోచించండి. ఈ జీవో తీసేయడం వల్ల ఏ పేద ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు ఆలోచించండి. అంటే పేద ప్రజలు అక్కడ ఉన్న వాళ్ళకి 1 ఎకరా 2 ఎకరాలు ఉన్నవాడికి ఈరోజు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది కాబట్టి 1 కోటి 2 కోట్లు వస్తుంది. ఆ ల్యాండ్ కూడా లేకుండా చేసేసి డబ్బులు తీసుకొని వీళ్ళు బ్యాంకులో వేసుకుంటారు. అది కాస్త ఖర్చు అయిపోతుంది. ఒక ఏదో ఒకటి 20 లక్షల కార్లు కొనుక్కుంటారు. సిటీకి వచ్చేసి ఎక్కడో చోట అపార్ట్మెంట్ 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకొని వాడు తినడానికి కూడా లేకుండా పోతుంది. ఇదా అంటే ఫార్మింగ్ లేకుండా చేసేయడం? ఇదా డెవలప్మెంట్? అది క్లియర్ కట్ చెప్తున్నారు కదా అక్కడ. రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కోసమే మేము చేస్తున్నాం అని చెప్పేసి ఇంకేముంది? ఒకవేళ మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకుంటూ కూర్చుంటే ఈ రోజు యువత ఏం చేస్తోంది అంటే ఇప్పుడు ఈ యువత గలీలలో పడుకొని నిద్రపోతుందా? ఈ రోజు హైదరాబాద్ లో యువత ఇంతమంది ఉన్నారు, రేపు నీ తాగునీటి పరిస్థితి ఏంటని చెప్పేసి అని వాళ్ళకి సోయలేదా? ఊరికే బండ్లు తీసుకొని ఈ కుకట్పల్లి నుంచి ఎల్బీనగర్ వరకు తిరగడం, టైం పాస్ చేయడం కాదు యువత పని కూడా. ఇది కూడా యువత పనే. అంటే ఇంకోటి సార్, రేపు వాళ్ళకి ఇంకో 10 సంవత్సరాల తర్వాత తాగడానికి నీళ్ళు ఉండవు. బాటిల్ ఈరోజు 20 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నాం లీటర్ బాటిల్, రేపు అదే లీటర్ బాటిల్ 200 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. ఏం చదువుకునే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు?
రెజ్యూమ్లు పట్టుకుని ఊరికే గల్లీల మట్టి తిరగడం కాదు, టైం పాస్ చేయడం కాదు. ఇది కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దేర్ లైఫ్. మరి యూత్ ఏం చేస్తుంది? ఇలాంటి వాటి గురించి మాట్లాడము. అదే ఏ రాజకీయ నాయకుడో లేకపోతే ఏ కుల సంఘాలో ఏ మత సంఘాలో వస్తే వాళ్ళ వెనకాల తిరగడానికి మాత్రం యువత బండి తీసుకొని బర్రమని వచ్చేస్తారు. సిగ్గుండాలి కాస్త యువతకు కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఈ జీవో ఎక్కడైతే ఇంప్లిమెంట్ అయి ఉందో ఆ ఏరియానే, అంటే హైదరాబాద్ కానీ చందన్వెల్లి కానీ ఆ ప్రాంతంలో ఇప్పటికే అమెజాన్ డేటా సెంటర్, అక్కడనే ఇంటర్నేషనల్ ఎస్తేర్ ఫిల్మ్ టెక్ కంపెనీ కానీ లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా అక్కడ తయారవుతుంది. అలాగా చాలా దాదాపు ఒక 7-8 కంపెనీలు అక్కడ భారీ ప్రాజెక్ట్స్ అక్కడ వచ్చేసాయి. కటైరా కానీ, వెల్స్పున్ కానీ, సో ఇలాంటివి చాలా వచ్చాయి. సో అలాంటి అంటే దాదాపు 3600 ఎకరాలలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనేది అక్కడ ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఈ ప్రాంతం అంతా గ్రీన్ జోన్ అంటే 111 జోన్ కింద ఉన్నట్టయితే మరి గృహాలు కూడా అక్కడ అవసరం కదా. ఒక పెద్ద గ్రామాలు కూడా ఏర్పడాలి కదా, అక్కడ టౌన్ అనేది ఏర్పడాలి. సార్ మీరు ఏం చెప్తున్నారంటే 1,00,000 కోట్లు తీసుకొచ్చి పెట్టేస్తాను కానీ మీకు తిండి ఇవ్వకుండా ఉంటారు. కరోనా వచ్చినప్పుడు 2,00,000 కోట్లు పెట్టి స్టేట్ కొంటాను అడిగి దిక్కుకి వాడు ఆక్సిజన్ కొనుక్కోలేకపోయారు సార్. మన మనుషులకి సిగ్గు శరం కొంచెమైనా ఉండాలి. సారీ నేను ఇలా మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఆక్సిజన్ కొనుక్కోలేని దిక్కులేని మొహాలకు మనకు డబ్బులు పెట్టుకుని ఏం చేసుకోవడానికండి? ఈరోజు తాగునీరు లేకపోతే ఏం చేసుకుంటారు? ఈ 1,00,000 కోట్ల రూపాయలు నెత్తినేసుకుంటారా లేకపోతే శవం మీద పరుచుకుంటారా? చెప్పండి. అంటే ఏం చేయాలనుకుంటున్నాం మనము? అంటే డేటా సెంటర్లో లేకపోతే ఇంకోటి జాబులు చేస్తారు. జాబులు చేయాలంటే కూడా వీళ్ళకి ఒంటిలో నీళ్ళు ఉండాలి కదా. కనీసం వాళ్ళు పొద్దున్నే లేచి మొహం కడుక్కోవాలంటే నీళ్ళు ఉండాలి, వాష్రూమ్కి వెళ్ళాలంటే నీళ్ళు ఉండాలి, తాగడానికి మంచినీళ్ళు లేకపోతే అవసరాలకు నిత్యావసరాలకు మంచినీళ్ళు లేకపోతే ఇంకెక్కడి నుంచి తెచ్చుకుంటారు? అంటే ఆ పేపర్లో డబ్బులు తీసుకుని డబ్బులు పేపర్తో తుడుచుకుంటూ కూర్చుంటామా? అంటే ఇదే ఈరోజు మనం కావాలనుకుంటున్నాము సమాజం? మరి ఇది అలానే ఉంది. యువత ఎంతసేపు కావాలా, జాబులు కావాలి, ఇండస్ట్రీలు కావాలంటున్నాయి. అరే రేపు నువ్వు ఎలా బతుకుతారో బాబు దాని గురించి సమాధానం చెప్పండి, నేను డబ్బులతో బతుకుతా అంటాడు. ఎలా బతుకుతావు చెప్పండి, నో ఆన్సర్. సో ఫైనల్గా చెప్పండి, ఈ 111 జీవో రద్దు అవసరమా లేదా? 111 జీవోని మీ అభిప్రాయం, మీ అభిప్రాయం? అసలు 111 జీవోని రద్దు చేయాల్సిన అవసరం లేదు. వీలైతే దానికి ఒక చట్టం తీసుకొస్తే ఇంకా చాలా మంచిది. అంటే ఎలా ఉండాలి చట్టం? చట్టం ఎలా ఉండాలంటే ఈ హైదరాబాద్లో ఎక్కడెక్కడైతే చెరువులు, కాలువలు, నదులు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని సంరక్షించుకుంటూ అక్కడ ఎక్కడెక్కడైతే కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్స్ని మొత్తంని కూడా డిమాలిష్ చేసి ఎర్లియర్ ఏవైతే చెరువులు కానీ లేక్స్ కానీ ఉన్నాయో మొత్తం అన్నింటిని కూడా ప్రొటెక్ట్ చేసి ఇక్కడ మెట్రో సిటీ కల్చర్లో ఎవరెవరైతే 250 గజాల కంటే ఎక్కువ ల్యాండ్ ఆక్యుపై చేసుకుని విల్లాలు కట్టుకున్నారో వాళ్ళకు కూడా అర్బన్ సీలింగ్ యాక్ట్ని మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకు ఒక రిస్ట్రిక్షన్స్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా సీలింగ్ యాక్ట్లో అప్లై చేసి అక్కడ గ్రేటర్ కమ్యూనిటీస్ని ఎస్టాబ్లిష్ చేసి ప్రజలకందరికీ కూడా ఇల్లు సౌకర్యాలు ఉండే విధంగా ప్లాన్ చేయగలిగితే రేపు హైదరాబాద్ సుందర నగరంగా మారుతుంది. కానీ లేకపోతే శ్మశాన నగరాలుగా మారడానికి మనం ఇంకొక నగరం ఇదే ఆదర్శంగా తీసుకోవాల్సిన పరిస్థితికి వస్తాం. ఇది అది కాక మనం ఉండేది హిల్ ఏరియా. ఈ హిల్ ఏరియా వాటర్ ఎక్కడి నుంచి రావాలి? పైన వర్షం పడాలి, లేకపోతే లేక్స్ నుంచి రావాలి, లేదంటే మనకేం భూమి నుంచి పుట్టవు అటావిడిగా. సో ఒక యాక్ట్ తీసుకొచ్చి ఆ ఏరియాస్ ఒకటే కాదు మిగతా ఏరియాల కబ్జాలకి గురైనవన్నీ కూడా మనం చూసాం. నోయిడాలో మొన్న అప్రూవల్ లేకుండా ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే ఏ విధంగా అయితే దాన్ని డిమాలిషన్ చేశారో అన్ని డిమాలిషన్ చేయాలి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పుడు వరదలు వచ్చేసాయని చెప్పేసి కొట్టుకొని పోయాయని చెప్పేసి జనాలు పొలోమని ఏరడం కాదు. ఇది మీ దరిద్రం, మీరు చేసుకున్న మీ కర్మ అది. ఎందుకంటే సిగ్గు శరం ఏమాత్రం లేకుండా నాలాలు దొరికాయి కదా, గల్లీలు దొరికాయి కదా, చెరువులు దొరికాయి కదా అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వాడు ఆక్యుపై చేసి దందాలు చేసి ఫ్లాట్లు వేసి అమ్ముతుంటే మీకు కాస్త కూడా సోయ లేకుండా కొనుక్కొని మీ సావుకు మీరే తెచ్చుకున్నారు. ఆ మాత్రం కూడా మీకు సోయ లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నారు. మరి వాటినన్నింటినీ కూడా ప్రభుత్వం ఈరోజు ఐడెంటిఫై చేసి ఒక యాక్ట్ని తీసుకొచ్చి వీటినన్నింటినీ ప్రొటెక్ట్ చేసి కమ్యూనిటీస్ని అర్బన్ సీలింగ్ యాక్ట్ని కూడా తీసుకొచ్చి కమ్యూనిటీస్ని డెవలప్ చేస్తే మాత్రం తప్పనిసరిగా ఇక్కడ ప్రజలు ఎవరైనా కూడా బతకడానికి అవకాశం ఉంటుంది తప్ప లేదంటే 2040 తర్వాత మనకు ఖచ్చితంగా ఫుడ్ రిసెషన్స్ అయితే వస్తుంది, వాటర్ రిసెషన్ అయితే వస్తుంది. ఇది చాలా డేంజర్. భవిష్యత్తులో 2040 తర్వాత మనము తాగాలంటే కూడా నీళ్ళు మళ్ళీ మనం సింగపూర్లో వల్ల కొనుక్కొని బయట నుంచి తాగాల్సిన పరిస్థితికి మనకు వస్తుంది. కానీ దయచేసి కూడా ప్రజలందరం గమనించాల్సిన అవసరం లేదు. ఎస్, థ్యాంక్ యూ అండి. వచ్చేసి 111 జీవో రద్దు అసలు ఎందుకు కాకూడదు, దాని యొక్క ఉద్దేశం కూడా మీరు స్పష్టంగా వివరించినందుకు ధన్యవాదాలు. మొత్తానికైతే అర్బన్ సీలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ని పటిష్టపరిచి రాబోయే రోజుల్లో ఈ
భారతదేశంలోనే రెండవ రాజధానిగా కాబోయే హైదరాబాద్ నగరం సుందరంగా కావాలంటే ఈ 111 జీవోని రద్దు చేయకుండా అలాగనే ఉంచి అవసరమైతే పటిష్టమైన చట్టాలు తీసుకొచ్చేసి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి అంటున్నారు. ఇది ఈరోజు స్పెషల్ డిస్కషన్. నమస్తే.